హాయ్ అండి. మీకు ఇలా కనకాంబరాలు బాగా విరగబూయాలి అంటే దానికి ఏం చేయాలి? ఎలా కేర్ తీసుకోవాలి? ఏ ఫెర్టిలైజర్ వాడితే మీకు ఎలా పూస్తాయి అనేది నేను ఈ వీడియోలో మీకు డీటెయిల్‌గా చెప్తాను. అప్పుడప్పుడు మీకు 20 డేస్‌కి ఒకసారి ఇలా మీరు కేర్ చేస్తూ ఉండాలి. ఏదో ఒక ఫెర్టిలైజర్ కానీ, ఏదైనా ఎరువు కానీ, కౌ మాన్యూర్ కానీ ఏదో ఒకటి ఇస్తూ ఉండాలి. అప్పుడే ఇలా బాగా విరగబూస్తాయన్నమాట. చిన్న కుండీల్లో కూడా ఇలా బాగా విరగబూస్తాయి. నేను ఇక్కడ ఏమేమి ఇస్తున్నానంటే సాయిల్ కేర్ కొంచెం నీమ్ కేక్ తర్వాత కొంచెం ఎప్సమ్ సాల్ట్ అండి. ఎప్సమ్ సాల్ట్ ఇవి ఎక్కడైనా ఫర్టిలైజర్ షాప్లో దొరుకుతాయండి మీకు. ఎప్సమ్ సాల్ట్ తర్వాత బయో డిఏపి అండి. ఇవన్నీ ఈ 4 ఐటమ్స్ కూడా మీకు ఫర్టిలైజర్ షాప్లో దొరుకుతాయి అన్నమాట. మీరు అడిగి తీసుకొని కొంచెం ఒక్కొక్క స్పూన్ అలా మిక్స్ చేసి చెట్టును బాగా కుండీలో అయినా సరే మీకు నేల మీద అయినా సరే కొంచెం చుట్టూతా కొంచెం మట్టి అనేది సాయిల్ అనేది లూజ్ చేసి తర్వాత ఈ మిక్స్ని వేయాలి అండి. ఇలా వేసిన తర్వాత వాటర్ పట్టేసి ఒక 20 డేస్కి ఒకసారి అలా ఏదో ఒకటి మీరు ఇస్తూ ఉండాలి. ఇస్తూ ఉంటే ఇలా బాగా విరగబూస్తాయండి పువ్వులు అనేది. మీకు ఇంకా చాలా టిప్స్ అనేది చెప్తూ ఉంటాను. ఎలాంటి ఎరువులు వేస్తే ఎలా పూస్తాయి అని చెప్పేసి. ఓకేనా. ఇవైతే మాకు చాలా బాగా పూసాయండి. చిన్న కుండీలో వేసినా కూడా పూలు చూడండి ఎంత బాగా గుత్తులు పూసాయి. ఇలా మందారాలు కానీ, గులాబీలు కానీ, చామంతులు ఇంకా చాలా ఉన్నాయండి మా గార్డెన్లో అయితే. ఇలా గుత్తులు పూయాలి అంటే మీరు 20 డేస్కి ఒకసారి ఇలాంటిది డిఏపి కానీ ఎప్సమ్ సాల్ట్ వేస్తే ఫోటోసింథసిస్ బాగా జరిగి మీకు మంచిగా పువ్వులు అనేది వస్తాయండి. ఓకే. ఎప్సమ్ సాల్ట్ వల్ల మీకు లీవ్స్ కూడా మీకు గ్రీనరీగా ఉండి బాగా వస్తాయి. మొక్క అనేది బాగా మీకు హెల్తీగా కనిపిస్తూ ఉంటుంది. డిఏపి పువ్వులు బాగా పూస్తాయి. సాయిల్ కేరు